హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఎస్ఎస్ఏ సీజీఎల్ ఎగ్జామ్కి జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుండి కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎలిమెంట్ వాజ్ ఒరిజినల్లీ నేమ్డ్ యాజ్ గ్లూషీనియం డ్యూ టు ద స్వీట్ టేస్ట్ ఆఫ్ ఇట్స్ సాల్ట్? దాని లవణాలకు తీపి రుచి ఉండడం వల్ల మొదట గ్లూసీనియం అని పిలిచినటువంటి మూలకం ఏది? సో ఫస్ట్ గ్లూసీనియం అనేటువంటి పిలువబడే ఒక మూలకాన్ని ఇప్పుడు నార్మల్గా వేరే పేరుతో పిలుస్తున్నారంట. అది ఏంటి అనేది అయితే క్వశ్చన్ మనల్ని. సో ఆన్సర్ వచ్చేసి బెరీలియం అనమాట. సో ఈ బెరీలియం అనేది కొంచెం స్వీట్ టేస్ట్ అనేది కలిగి ఉండడం వల్ల ఈ ఉప్పు అనేది దాన్ని బెరీలియం, స్టార్టింగ్లో గ్లూసీనియం అని అయితే పిలిచేవాళ్ళు, ఇప్పుడు దీన్ని బెరీలియం అని అయితే పిలుస్తున్నారు. బెరీలియం అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో దీని యొక్క సింబల్ ఏంటి? బిఈ. అండ్ దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 4 ఉంటుంది. అది ఏ గ్రూప్కి చెందిందంటే సెకండ్ గ్రూప్కి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఫ్యామిలీకి చెందినటువంటి గ్రూప్లో అయితే ఇది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రొపౌండెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ విచ్ ల్యాండ్మార్క్ కేస్? భారత రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ను సుప్రీంకోర్టు ఏ చారిత్రాత్మక కేసులో ప్రతిపాదించింది? సో చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫెమిలియర్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం. ఈ కేసులో అయితే మనకు ఒకటి తేల్చి చెప్పింది. పార్లమెంటుకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్నైనా కానీ సవరించవచ్చు, బట్ దాని యొక్క మౌలిక సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చేటువంటి అధికారం అనేది పార్లమెంటుకు లేదు అని ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఓషియన్ కరెంట్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కీపింగ్ ద క్లైమేట్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఓషియన్ కరెంట్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ద క్లైమేట్ ఆఫ్ వెస్ట్రన్ యూరోప్ సిగ్నిఫికెంట్లీ వార్మర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఇట్స్ లాటిట్యూడ్? పశ్చిమ ఐరోపా ప్రాంతం తన అక్షానికి అనుగుణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెచ్చని వాతావరణాన్ని కలిగి ఉండడానికి ప్రధాన కారణమైన సముద్ర ప్రవాహం ఏది? ఓషియన్ కరెంట్ అంటే తెలుగులో అర్థం వచ్చేసి సముద్ర ప్రవాహం అనమాట. సముద్రం కూడా ఒక దిశ నుండి ఇంకో దిశకు ప్రవహిస్తూ ఉంటుంది కదా, సో ఆ క్రమం అనమాట దానికి. ఇక్కడ ముఖ్యంగా ఈ వెస్ట్రన్ యూరోప్ అనేది ఎక్కువ వాతావరణం, ఎక్కువ వేడి కలిగి ఉండడానికి కారణమైనటువంటి సముద్ర ప్రవాహం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి గల్ఫ్ స్ట్రీమ్ సముద్ర ప్రవాహం. విచ్ ఇండియన్ స్టేట్స్ షేర్స్ ఇట్స్ ఇంటర్నేషనల్ బోర్డర్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్? అత్యధిక దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుని భారత రాష్ట్రం ఏది? సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో పశ్చిమ బెంగాల్ కనిపిస్తుంది, సిక్కిం కనిపిస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ కూడా కనిపిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రం అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ అనమాట. అరుణాచల్ కూడా 3 కంట్రీస్తో బోర్డర్ పంచుకుంటుంది, సిక్కిం కూడా 3 కంట్రీస్తో బోర్డర్ పంచుకుంటుంది. కానీ వెస్ట్ బెంగాల్ ఎక్కువ మొత్తంలో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి అధికారికంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీలో కూడా మనకి వెస్ట్ బెంగాల్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఓన్లీ నౌన్ మమ్మల్ క్యాపబుల్ ఆఫ్ ట్రూ అండ్ సస్టైన్డ్ ఫైట్? నిజమైన మరియు నిరంతరంగా ఎగరగల ఏకైక క్షీరదం ఏది? ఆన్సర్ వచ్చేసి బ్యాట్, గబ్బిలం అనమాట. ద కళింగ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ బై విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్? శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసిన వారికి ప్రదానం చేసి కళింగ బహుమతిని ఏ అంతర్జాతీయ సంస్థ అందిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి యునెస్కో అనమాట. దీన్ని ముఖ్యంగా 1951లో ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒడిశా స్టేట్లో ఉన్న కళింగ ఫౌండేషన్ అనేది దీనికి విరాళం అందించడం వల్ల ఈ అవార్డుకి కళింగ అవార్డు అనేది పేరు పెట్టారనమాట. శాస్త్ర విజ్ఞానం అన్నారు కదా, సైన్స్ అంటే ఈ విజ్ఞాన శాస్త్రంలో సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలిగినటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళ టీచర్స్ ఉండొచ్చు, సైంటిస్ట్స్ ఉండొచ్చు, అండ్ రైటర్స్ ఉండొచ్చు, ఈ కేటగిరీస్కి చెందిన వాళ్ళందరికీ ఈ కళింగ ప్రైజ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్, ఇన్ కంప్యూటింగ్ వాట్ డస్ ద యాక్రోనామీ RAID రైట్ స్టాండ్ ఫర్? కంప్యూటింగ్లో రైడ్ అనే సంక్షిప్త రూపం యొక్క పూర్తి రూపం ఏంటి? సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అనమాట. రెడ్యూడెంట్ అర్రే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్, స్వతంత్ర డిస్కుల పునరావృత శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపైరర్ వాజ్ నౌన్ బై ద నిక్ నేమ్ జిందాపీర్? జిందాపీర్, జీవించి ఉన్న సన్యాసి అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్ అనమాట. ఈ మొఘల్ చక్రవర్తిలో ఈయన 6వ చక్రవర్తి మొఘల్ చక్రవర్తిలో. నెక్స్ట్, ద రిక్టర్ స్కేల్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ మెజర్స్ వాట్ స్పెసిఫిక్ ప్రాపర్టీ ఆఫ్ ద సిస్మిక్ వేవ్స్? భూకంప తీవ్రతలను కొలవడానికి ఉపయోగించే రిక్టర్ స్కేలు భూకంప తరంగాల ఏ లక్షణాన్ని కొలుస్తుంది?
సో భూకంప తీవ్రతను కొలవడానికి మనం ఉపయోగించే స్కేలు రిక్టర్ కదా. అది ముఖ్యంగా ఏ లక్షణాన్ని కొలుస్తుంది అన్నది క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనమాట. యాంప్లిట్యూడ్ ఆఫ్ గ్రౌండ్ మోషన్, కంపనాల వ్యాప్తి యాంప్లిట్యూడ్ అయితే ఇది కొలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ 3 క్యాపిటల్ సిటీస్? ప్రపంచంలో 3 రాజధానులు కలిగిన ఏకైక దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి దక్షిణాఫ్రికా అనమాట. ఈ దక్షిణాఫ్రికాకి ప్రపంచంలో 3 రాజధానులు అయితే ఉన్నాయి. ప్రపంచంలో 3 రాజధానులు కలిగి ఉన్న దేశం ఇది ఒక్కటే, దక్షిణాఫ్రికా. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ వేర్వేరు నగరాల్లో ఏర్పాటు చేశారనమాట. విచ్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద మాస్టర్ గ్లాండ్? మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి అని పిలువబడే గ్రంథి ఏది అని అంటే పిట్యూటరీ గ్రంథి అనమాట. ఇది మన బ్రెయిన్ అడుగు భాగంలో అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఇది రిమైనింగ్ హార్మోన్స్ అన్నిట్లు కూడా అవి ఎలా వర్క్ అవ్వాలి అన్న దాన్ని అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట, నియంత్రిస్తుంది. అందుకనే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అయితే పిలుస్తారు. క్వశ్చన్ చూడండి. ద టర్మ్ బుల్ విఫ్ ఎఫెక్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ విచ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ? బుల్ విఫ్ ఎఫెక్ట్ అనే పదాన్ని సాధారణంగా ఏ అధ్యయన రంగంలో ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సరఫరా గొలుసు నిర్వహణ, సప్లై చైన్ మేనేజ్మెంట్ అనమాట. అసలు ఈ బుల్ విఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి, ఒక చిన్న షాప్లో ఏదైనా వస్తువుకి డిమాండ్ పెరిగిందంటే ఆ వస్తువుని ఎక్కువగా ఆర్డర్ చేస్తాడు, ఎక్కువగా కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తను హోల్సేల్ నుండి కొనుక్కొచ్చి కొట్లో అమ్ముతాడు కదా, ఆ హోల్సేల్ దగ్గర ఎక్కువ మొత్తంలో ఆ వస్తువుని తీసుకుంటాడు. అప్పుడు ఆ హోల్సేలర్ ఎవరు ఉంటాడో తను ఎక్కువగా ఫ్యాక్టరీ నుండి ఎక్కువగా తీసుకుంటారు. అప్పుడు ఈ హోల్సేల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని ఫ్యాక్టరీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల అంటే కొద్దిగా పెరిగితే, బాగా డిమాండ్ పెరిగితే కాదు, కొద్దిగా పెరిగితే దాన్ని నిర్వహణ చేసే టైంలో పర్ఫెక్ట్గా ఎంత అమౌంట్లో కావాలి మెటీరియల్ అనేది అవగాహన లేకుండా దాంట్లో ఏర్పడేటువంటి నష్టాన్ని బుల్ విఫ్ ఎఫెక్ట్ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ట్రీటీ అఫీషియల్లీ ఎండెడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? మొదటి ప్రపంచ యుద్ధాన్ని అధికారికంగా ముగించిన ఒప్పందం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్. ఈ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ అనేది ముఖ్యంగా 1919 జూన్ 28న అయితే జరిగింది కదా. కానీ మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు 1918లోనే ఎండ్ అయిపోయింది. 1914లో స్టార్ట్ అయ్యి 18లో ఎండ్ అయిపోయింది. కానీ ఇది జరిగింది 1919వ సంవత్సరం జూన్ 28న జరిగింది. సో ఇది ముఖ్యంగా ఫుల్ స్టాప్ పెట్టిందనమాట మొదటి వరల్డ్ వార్కి అయితే. ముఖ్యంగా ఇక్కడ ఎండ్ అయిపోయినా దీనికి శాశ్వత ముగింపు పలికింది మాత్రం 1919 సంవత్సరంలో. ఇది కూడా ముఖ్యంగా ఫ్రాన్స్లో అయితే జరిగింది. నెక్స్ట్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఎపిక్ సంస్క్రిట్ ప్లే అభిజ్ఞాన శకుంతలం? ప్రసిద్ధ సాంస్కృతిక నాటకం అభిజ్ఞాన శకుంతలం రచయిత ఎవరు? ఆన్సర్ కాళిదాసు అనమాట. సంస్కృత సాహిత్యంలో అత్యంత గొప్ప కవి ఎవరన్నా ఉన్నారంటే మొదటి పేరు వినిపించేది కాళిదాసు గారిది. ఈయన నాటకకర్తగా కూడా ప్రసిద్ధి చెందాడు. సో ఈయన రచించినటువంటి ఈ అభిజ్ఞాన శకుంతలం అనేది ప్రపంచ ప్రసిద్ధి పొందిన సాంస్కృతిక నాటకం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ఫిజిక్స్ వాట్ ఫినామినన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్? భౌతిక శాస్త్రం ప్రకారం నక్షత్రాలు మినుకుమంటూ కనిపించడానికి కారణమైన దృగ్విషయం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రాలు మనకి మెరుస్తూ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ ప్రైమర్లీ కాంపోజ్డ్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్? గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రధానంగా ఏ జీవులతో ఏర్పడింది? సో ఆన్సర్ వచ్చేసి పాలిప్స్. వీటిని మన తెలుగులో పగడపు దిబ్బలు లేదా పగడపు దీవులు అని అయితే అంటారనమాట. వీటి యొక్క అస్థిపంజరాల కారణంగా చాలా గట్టిగా ఏర్పడినటువంటి కోరల్ దిబ్బలు అనమాట ఇవి. కోరల్ పాలిప్స్ అని అయితే పిలుస్తారు ఇవి. ఇది ముఖ్యంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఏ కంట్రీలో ఉంది? ఆస్ట్రేలియాలో అయితే ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ లుమినస్ ఇంటెన్సిటీ? ప్రకాశ తీవ్రత యొక్క ప్రాథమిక ఎస్ఐ యూనిట్ ఏంటి? క్యాండెలా. సో అసలు ఏంటి అన్నది ఇది ఒకసారి చూస్తే క్యాండిల్ అని సింపుల్ ఫార్మేట్లో సిడి అని కూడా అయితే రాస్తారు. ఇది ఎస్ఐ ప్రాథమిక ప్రమాణం అనమాట. ఒక కాంతి అనేది అంటే లైట్ అనేది ఒక నిర్దిష్ట దిశలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎంత తీవ్రంగా కాంతిని విడుదల చేస్తుందో దానిని క్యాండెలాలో కొలుస్తారనమాట. ముఖ్యంగా లైట్లలో చూసుకుంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేసే లైట్స్ ఉంటాయి. బల్బ్స్, ట్యూబ్ లైట్స్, ఒక్కొక్కటి కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని బాగా వైట్ ఉంటాయి. కొన్ని వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది లైట్ ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్గా అయితే కనిపిస్తాయి అనమాట. వాటిని ఎలా కొలుస్తారు అంటే క్యాండెలాలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ కంట్రీ ఇస్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్? అర్ధరాత్రి సూర్యుని దేశం అని పిలువబడే దేశం ఏది? నార్వే. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇన్ ఎకనామిక్స్ వాట్ డస్ ద గ్రేషమ్స్ లా స్టేట్? ఆర్థిక శాస్త్రంలో గ్రేషమ్స్ సూత్రం ఏం చెబుతుంది? ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ. చెడు కరెన్సీ మంచి కరెన్సీని చలామణి నుండి తొలగిస్తుంది. దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్
ప్రభుత్వం అనేది ఇప్పుడు బంగారం ఇది ఒక బంగారు నాణెం అనుకోండి. దీనికి మన దగ్గర 10 రూపీస్ కాయిన్ ఉంది కదా! ఈ 10 రూపీస్ కాయిన్ యొక్క వాల్యూ, ఈ గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూ కూడా సేమ్. ఇది రూ. 10, ఇది రూ. 10. ఈ ఇది 10 రూపీసే, ఇది 10 రూపీసే. బట్ ఇది గోల్డ్, ఇది నార్మల్ ఏదో ఒకటి ఒక అల్యూమినియంతో చేసినటువంటి నాణెం. కానీ రెండిటి వాల్యూ సేమే ఉంది. ఏది విలువైంది? ఈ రెండిట్లో గోల్డే కదా విలువైంది. సో, అప్పుడేం చేస్తారు ప్రజలు? ఈ గోల్డ్‌ని దాసుకొని ఈ మనీని యూజ్ చేస్తారు అల్యూమినియంతో. ఇది గుడ్ మనీ అనుకుంటే ఇది బ్యాడ్ మనీ అవుతుందనమాట. దీన్ని గుడ్ అని కన్సిడర్ చేస్తే ఇది బ్యాడ్ మనీ. అప్పుడేంటి? ఈ చెడు మనీ, ఈ బ్యాడ్ మనీ అనేది ఈ గుడ్ మనీ యొక్క చలామణినైతే తగ్గిచ్చేస్తుంది. అది దీని యొక్క ఎగ్జాంపుల్ అనమాట అర్థం చేసుకోవడానికి. హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్? నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913 సంవత్సరంలో అయితే ఈయనకి సాహిత్య విభాగంలో అయితే నోబెల్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్? భూమి వాతావరణంలోని ఓజోన్ పొర ఏ పొరలో ఉంటుంది? ఓజోన్ లేయర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో అయితే ఉంటుంది. చోళ డైనాసిటీ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సిస్టమ్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? చోళ రాజవంశం ఏ విధమైన పరిపాలనా వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది? ఈ చోళ సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో అత్యంత గొప్ప రాజవంశాల్లో ఇది కూడా ఒకటి. చోళ రాజవంశం అనేది ఇది ముఖ్యంగా దేనికి ప్రసిద్ధి చెందింది అని అంటే విలేజ్ అటానమీ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, గ్రామ స్వపరిపాలన లేదా స్థానిక స్వపరిపాలన విభాగానికి. అంటే ఈ పద్ధతిని పాటించడం వల్ల ఈ రాజవంశం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే లీలా సేత్ గారు అనమాట. ఈవిడ 1991 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్టింక్ట్ బ్లూ కలర్ ఆఫ్ ది ప్లానెట్ నెప్ట్యూన్? నెప్ట్యూన్ గ్రహం నీలరంగులో కనిపించడానికి ప్రధాన కారణమైన వాయువు ఏది? ఆన్సర్ వచ్చేసి మీథేన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ pH రేంజ్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? ఆన్సర్ వచ్చేసి 7.35 to 7.45 బిట్వీన్ అయితే ఉంటుంది. సో, ఇవి 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట.